తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీలో శనివారం పాతపాలెం, ఆదివారం పాముదరువు కండ్రిగ గ్రామాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు కావలరెడ్డి రంగారెడ్డి, వేముల రూప్కుమార్, ఆగాల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కోడూరు దిలీప్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంతో లబ్ధి పొందారని, రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కోడూరు పంచాయతీలో అధిక మెజార్టీ సాధిస్తామన్నారు. వారు ధీమాను వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో ఎంపీటీసీ లక్ష్మీ మారం రెడ్డి, చిన్న బుజ్జిరెడ్డి, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, పామంజి దుర్గారావు, శేషు, వేలపాలెం రమేష్ రెడ్డి, వేలపాలెం మోహన్ రెడ్డి, రామిరెడ్డి, బాబారెడ్డి, కావలరెడ్డి శ్రీధర్ రెడ్డి, పామంజి దుర్గా, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కోడూరు పంచాయతీలోని పాముదూరు కండ్రిగ అనే విలేజ్ లో ఇంటింటి ప్రచారం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తరఫున చేయుచున్నాము. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని ఓళ్లే సొంతంగా చెప్తున్నారు. బాగా స్పందన చాలా బాగుంది. ఇక్కడ మాకు అందరూ కలిసి రావటం, మా కార్యకర్తలు అందరూ కూడా కలిసి రావటం, మా అన్నోళ్ళు అందరూ కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తా విజయపథం నడుపుతున్నాం. మన కోడూరు పంచాయతీలో నిన్న ముత్యాల తప్పు 2 పాడాలు తిరగడం జరిగింది. కావలరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో అందరం కూడా ఈ రోజు కూడా ఈ పాముదూరు కండిగలో ప్రతి ఇంటికి కడపకు తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరికి అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అందున్నాయి. ఈ సిమెంట్ రోడ్లు అనేది ప్రతి వీధిలో ఎక్కడ చూసిన సిమెంట్ రోడ్డే, అంతమంది లేవు. రోడ్లు చాలా ఇబ్బంది పడి రోడ్లు అయినా కూడా లేరు. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు గాని, ఈ పెన్షన్లు గాని అన్ని కూడా సకాలంగా అందజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు మనకుండేటటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఆయనంత వర్కరు ఇంకోని కూడా మనం చూస్తున్నామని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన చాలా హుషారుగా చాలా అభివృద్ది కార్యక్రమాలు కూడా చేశాడని మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశంలో లేనిపోని అబద్దాలని చెప్పి మేము అవి ఇస్తాం అని చెప్పారు. అంతకుముందు చూసాం. గత 5 ఏళ్లప్పుడు మనం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్దాలన్నీ కూడా విన్నాం. ప్రతి ఒక్కరు వీళ్ళందరూ వినున్నారు. కానీ ఒక్కడు కూడా నెరవేర్చలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు అనేవి 99% చేయడం జరిగింది. ఇంకోసారి కానీ మనం వినుకుంటే ఇంకా మనం ఎంతో అభివృద్ది చెందుతామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.